స్టాక్ మార్కెట్లో కుప్పకూలిని ఇంకేముంది అయిపోయింది, ప్రపంచం అంతా కుప్పకూలిపోయింది, యాడికి పోదు. ప్రతి ఒక్కడు బతకాలంటే ఏదో ఒక పని చేయాలా, పని చేయాలంటే ఏదో ఒక కంపెనీలో ఉండాలా, కంపెనీలో ఇండస్ట్రీసో ఉండాలా, వ్యాపారమో ఉద్యోగమో ఉండాలా, ఆ తర్వాత దాని ద్వారా సంపాదించుకోవాలి, అందులోంచి వచ్చిన డబ్బులతో ఏదైనా చేయాలి. ఇవన్నీ కామన్ థింగ్. ఎవడో ఒకటి సృష్టించేటటువంటి ప్రచారంతో ఇంకేముంది అయిపోతుంది కొలాప్స్ అన్నటువంటి చెప్తారు. దాంతో ఈ స్టాక్ మార్కెట్లు అలా అప్ అవుతుంటే డౌన్ అవుతుంటే మళ్ళీ అప్ అవుతుంటే మళ్ళీ డౌన్ అవుతుంటాయి. ఎందుకు పెరుగుతుందో ఎందుకు తగ్గుతుందో పాపం అది సృష్టించినటువంటి వాడికి కూడా తెలియదు, ఆర్థిక మంత్రులకు కూడా తెలియదు, చివరికి ఆర్థిక నిపుణులకు కూడా తెలియదు. ఆర్థిక నిపుణులకే సరిగ్గా తెలిస్తే కనుక స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే, ప్రపంచంలో ఎక్కడో ఏదో మూల ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగినా, సునామీ వచ్చినా ఇక్కడ స్టాక్ మార్కెట్ కొప్పుకొలిపోతాయి, ఎక్కడో తుఫాన్ వచ్చినా స్టాక్ మార్కెట్లు కొప్పుకొలిపోతాయి. మళ్ళీ ఎందుకు పెరిగింది అంటే ఎందుకో తెలియదు. అలాంటి విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో కుప్పకూలడం వల్ల నష్టమేమీ లేదన్నటువంటి నిపుణులు, అమెరికన్ నిపుణులే ట్రంప్ వ్యవహారానికి చెప్తున్నటువంటిది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది, ధరల పెరుగుదల దారికి వస్తుంది, అమెరికాలో దాని ప్రభావం కనిపించిందంట. ధరలు తగ్గినాయట, గ్యాసు తగ్గిందట, అలాగే నిత్యావసర వస్తువులు తగ్గినాయట. అదే సందర్భంలో ఏదైతే 50% పైగా ఫైనాన్షియల్ క్లాస్కి సంబంధించి తగ్గింది, కేవలం విలువైన వస్తువుల విషయంలోనే ఈ రిస్ట్రిక్షన్స్ అని చెప్పుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది ట్రంప్ టీం.